నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. వారాహి అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి. మనం ఎక్కువగా వారాహి అమ్మవారి పేరు వినటమే ఈ మధ్య కాలంలో వింటున్నాం. నిజం. ఇంతకు ముందు కాలంలో చాలా తక్కువగా వినపడేది. అయితే ఎందుకని మనకు ఎంతమంది దేవతలైతే ఉన్నారో ప్రతి ఒక్కరి పేరు కూడా మనం ఏదో ఒక సందర్భంలో వింటూ ఉంటాము. వారికి సంబంధించిన పూజలు అనేవి చేస్తూ ఉంటాం. కానీ ఎందుకని ప్రత్యేకించి ఈ అమ్మవారి ఎక్కువగా వాడుకలోకి రాలేదు? ఇప్పుడు ప్రసిద్ధి పొందింది. ప్రసిద్ధి చెందింది. అమ్మవారి పేరు వినగానే ఉగ్రంగా అనిపిస్తుంది. అమ్మవారు చూడటానికి కూడా ఉగ్ర రూపంలోనే ఉంటారని చెప్పి వింటూ ఉంటాము. అయితే మామూలుగా మనం ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవార్లని ఎప్పుడు పూజించకూడదనే చెప్తూ ఉంటారు అన్ని సందర్భాల్లో. మరి వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఆమెను గనక పూజిస్తే మనకు అనుకున్న విధంగా పనులు జరుగుతుంటాయని చెప్పి, మనకున్న మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చెప్పి వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం గురుగారు? నిజంగా అమ్మవారిని ఆరాధించొచ్చంటారా ప్రతి ఒక్కరు కూడా? అష్టలక్ష్మి స్వరూపిణి, అష్ట దారిద్ర్య నాశిని, ఇష్టకామ్య ప్రదాయిని వారాహి నమోస్తుతే. మీరు అన్నట్టుగా వారాహి అమ్మవారి పేరు ఇప్పుడు ఈ మధ్యకాలం ఎక్కువ వినబడుతుంది. అవునండి. అంటే ఎక్కువ ప్రసిద్ధి చెందింది. అమ్మవారు ఏంటంటే దేవి దేవతలు వాళ్ళ సమయానుసారంగా, వాళ్ళ ఇష్టానుసారంగా, అంటే ఇష్టానుసారంగా వాళ్ళ రూపాన్ని వాళ్ళు ప్రకటిస్తారు. ఓకే. సో ఈ దేవత మీరు అన్నట్టు కొత్తగా వచ్చిన దేవత కాదు. అమ్మవారికి జాతవేద స్వరూపిణి అని పేరు. అంటే ఏంటి? జాతవేద అంటే వేదముల చేత తెలియబడింది. ఆర్ ఒక దేవత వేదములలో పేర్కొనబడింది ఉన్నది. శ్రీ విద్యా ఉపాసనా సాంప్రదాయంలో అమ్మవారికి ఉపాసన చేసే వాళ్ళకి ఈ దేవత చాలా సుపరిచితం, అందరికీ తెలిసిందే. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకందరికీ ఏ దేవత అయినా కూడా ఒక దేవత ఎక్కువ, ఒక దేవత తక్కువ అనే శక్తి మనం కంపేర్ చేయలేము. ఎందుకు తెలుసా అండి? అన్ని దేవతలకి, అందరి దేవుళ్ళకి సమానంగా సామర్థ్యం కలిగి ఉంటుంది. దే ఆర్ ఈక్వల్లీ కేపబుల్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డిజైర్స్. మన కోరికలు తీర్చడానికి అందరూ దేవతలకి సమానమైన శక్తి కలిగి ఉంటారు. ఓకేనా? మనం భగవంతుడు అంటాం కదా. సో భగవంతుడు అంటే మీకు సమగ్రస్య ధైర్యస్య మహాత్మ్య, తర్వాత ధైర్యము, యశస్సు, శ్రేయస్సు, తర్వాత వైరాగ్యము, జ్ఞానము, ఈ 6 ఉంటే వాళ్ళని భగవంతులు అంటారు. భగ అంటే 6 భగ అంటారు. షణ్ణాం భగ, ఈ 6 భగములు అన్నారు. 6 ఏమిటి అంటే ధైర్యము, యశస్సు, శ్రేయస్సు, తర్వాత జ్ఞానము, వైరాగ్యము, ఇవన్నీ ఇచ్చేటువంటి శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళందరూ భగవంతులు. ఓకేనా? ఈ వారాహి దేవత ఉగ్రదేవత అని అంటే, ఉగ్రము అనే దానికి కొంచెం మనం అర్థం కరెక్ట్ గా చూసుకుంటే, ఉగ్రం అంటే మనం డిస్కస్ చేసే అగ్రెసివ్నెస్. దేంట్లో అగ్రెసివ్నెస్? ఇప్పుడు ప్రహ్లాదుడికి నరసింహస్వామి వారు మనకందరి ఉగ్రం అని మనం భయపడతాం. కానీ ప్రహ్లాదుడికి ఎలా కనిపించాడు? ప్రసన్నమూర్తిగా కనిపించాడు. ఇప్పుడు నరసింహస్వామి వారి రూపమే తీసుకోండి. ధ్యాన శ్లోకంలో మొట్టమొదటిలోనే ఉంటుంది. ఏముంటుంది? సత్య జ్ఞాన సుఖ స్వరూపమమలం అని ఉంటుంది. అంటే ఎలా కనిపిస్తున్నారు ఆయన? ఏ స్వరూపం? ఆయన స్వరూపం ఏమిటి? సత్య స్వరూపము, జ్ఞాన స్వరూపము, సుఖ స్వరూపము, అమలము. అంత శాంతంగానే. అక్కడ మనం పొరపాటు అంటే ఏం లేదు. మనకు దేవతా తత్వం తెలిస్తే వాళ్ళ అనుగ్రహించే లక్షణం కూడా మనకు తెలుస్తుంది. సో వారాహి ఉగ్రంగా అనుకోవచ్చు. ఎక్కడ ఉగ్రం అండి? భక్తుల కష్టాలు వస్తే వాళ్ళు సహించలేరు. భక్తులను కాపాడడానికి వాళ్ళు ఉగ్రం అంటే దే కమ్ ర్యాపిడ్లీ అన్నట్టు, తొందర అర్జెంట్గా వచ్చేస్తారు, క్షిప్రంగా వస్తారు. అలాంటి రెస్పాన్స్ కలిగే నేచర్ కలిగి ఉండడం వాళ్ళ లక్షణం. కాబట్టి వాళ్ళని పూజిస్తే మనకు ఇప్పుడు ఆకలి అయితే కడుపు నింపుకోవడానికి కొన్ని వేల పదార్థాలు ఉన్నాయండి. మన కాన్సెప్ట్ ఏంటి? ఆకలి ఏంటంటే కడుపు నిండాలి, ఆకలి శాంతించాలి కదా. కోరికలు చాలా ఉన్నాయి. మరి ఎలా అంటే ఏ దేవత ఏదో మన కోరిక తీర్చడానికి? మనకు మన శ్రేయస్సు, మన ఉన్నతి కావాలి. వీ హ్యావ్ టు ప్రాస్పర్. మనం బాగా పైకి రావాలి, అందరూ బాగుండాలి అన్నప్పుడు ఈ ప్రత్యేకత దేవతా స్వరూపాన్ని శ్రీ లలిత అమ్మవారు శ్యామా వార్తాళి సంసేవ్యాం నమామి లలితాంబికాం అనేటువంటి శ్లోకం ద్వారా లలిత అమ్మవారు మధ్యలో ఉంటారు. రాజరాజేశ్వరి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ప్రధాన దేవత ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆవిడ షీఈస్ ద మెయిన్, ఆమె క్వీన్, ఆమె మహారాజ్ని. అమ్మవారు కుడివైపు మంత్రిని, విజ్డమ్ ఫార్మ్ ఆఫ్ మాతంగి అన్నట్టు, బుద్ధిశక్తి స్వరూపిణి. ఐడియాస్ అన్ని థాట్స్ ఇవ్వడానికి మనం మంత్రి అంటాం కదా, మినిస్ట్రీ కదా. ఇటువైపు దండనాథ వారాహి. ఆవిడ ఏం చేస్తుంది? సైన్యాధ్యక్షురాలు. సో అమ్మవారు మళ్ళీ మీకు అమ్మవారి పేరు చాలా మంది రెగ్యులర్గా వింటాం, కానీ ఈ రూపాన్ని చూడలే. ఎందుకు రెగ్యులర్గా వింటామంటున్నారంటే, మీరు లలితా సహస్రనామం తీసుకోండి. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని వస్తుంది. విశుక్రుడిని రాక్షసుని సంహరించింది కాబట్టి అమ్మవారు వారాహిగా అక్కడ పేరు వచ్చింది ఆవిడికి. తర్వాత దేవి మహాత్మ్యం అంటాం మనం. చండీ అని రెగ్యులర్గా వింటాం. చండీ హోమం చేశారని అంటాం కదా. గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే అని కూడా ఉంది. తర్వాత అమ్మవారు మళ్ళీ చండీ దేవి మహాత్మ్యంలో
రక్తబీజాన్ని రాక్షసుని సంహరించి అక్కడ వారాహిగా పేరు పొందింది. సో అమ్మవారి రూపం ఉంది. కానీ మీరు అన్నట్టు అందరికీ ఒక శివుడు, ఒక సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, దుర్గా అమ్మవారు, కాళీ, హనుమంతుడు తెలిసినంత ఈజీగా ఈ దేవత గురించి తెలుసుకునే అవకాశం కొంచెం తక్కువ. సో ఇప్పుడు ఆవిడ ప్రకటన అయిపోయింది. షీ హర్సెల్ఫ్ కేమ్ అవుట్ ఇంటూ లైమ్ లైట్. వాళ్ళ ఇష్టం. సో మనకు ఆలయాలు తంజావూరులో చాలా పెద్ద ఆలయం ఉంది, బృహద్వారాహి అని. మంచి ఆలయం, అద్భుతమైన తంజావూరు బృహదీశ్వర ఆలయంలో ఆలయం పక్క లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. చాలా విశేషమైన వారాహి. తర్వాత కాశీలో గుప్త వారాహిగా పేరు పొందింది. పాతాళ వారాహి అంటారు. అండర్ గ్రౌండ్ లో అమ్మవారు ఉంటుంది. దర్శనం అందరికి ప్రవచనాల ద్వారా పరిచయమే అమ్మవారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవతారంగా ఉంటారా గురువు అమ్మవారు? అన్ని చోట్ల కొన్ని చోట్ల అర్చావతారమూర్తిగా లైఫ్ సైజ్ స్టాచ్యూలో ఉంది. అష్టభుజాలతో మీరు అన్నట్టుగా బృహద్వారాహి, స్వప్న వారాహి, ఉన్మత్త వారాహి, లఘువారాహి, కిరాత వారాహి, మహిష వారాహి, ధూమ్ర వారాహి అని మంత్రశాస్త్రాలలో ఆమె ఎసెన్స్, ఆమె శక్తి స్వరూపాన్ని కొంచెం కొంచెంగా అలా విశేషంగా చూపించారనమాట. అంటే అందరూ ఆమె స్వరూపాలే, కానీ ఆవిడ యొక్క శక్తి ఫ్రీక్వెన్సీస్ కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ. అలా ఎన్ని స్వరూపాలు గురుగారు? 8. మనకు మంత్రశాస్త్రంలో మంత్రాలు ప్రాపర్ గా దొరికే మంత్రాలు అష్టవరాహులు ఉన్నారు. ఇంకా ఎక్కువ చెప్తారు, కానీ వాటికి సంబంధించిన మంత్రాలు మనకు అంత ఆథెంటిక్ గా లేవు. అందువల్ల మేము జపాలు చేయము. మన గ్రంథాల్లో మంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. ఆమ్నాయ మందారమని, మంత్రరత్నాకరమని, వాటిలో పేర్కొన్నారు వీటి గురించి. చాలా మంచి రహస్యమైన విద్య ఇది. సో అందువల్ల ఇప్పుడు సాధకుల యొక్క చాలా గొప్ప తపస్సు చేసే వారి యొక్క తపస్సుల శక్తి చేత, లేదా అమ్మవారు మరి ఇప్పుడు ప్రపంచానికి ఆమె యొక్క అవసరం ఉందని తెలిసిందేమో ఆవిడికి బయటకు వచ్చింది. కానీ నేను మాత్రం లాస్ట్ 14 ఏళ్ళుగా అమ్మవారి ఉపాసన చేస్తున్నాను శ్రీ విద్యా సాంప్రదాయంలో. సో ఇప్పుడు ఈ నవరాత్రులు కూడా అందుకే మాకు ప్రసిద్ధమయ్యాయి. మామూలుగా మనకు ఒక నవరాత్రి తెలుసు, దసరా నవరాత్రి కదా. మామూలుగా 4 నవరాత్రులు మనకి, అవి కూడా ఇప్పుడే ఫేమస్ అయ్యాయి. అది ఉపాసకుల సాధనా బలం చేత. ఇప్పుడు 4 గింజలు పాతారండి, ఒక గింజ చాలా క్విక్ గా పైకి చెట్టుగా మొలిసింది, మిగతా కూడా కొంచెం నెమ్మదిగా వచ్చాయి అనుకోండి. ఎగ్జాంపుల్. సో ఫస్ట్ నవరాత్రి మాఘమాసం, శ్యామ నవరాత్రి అంటారు, మాతంగి నవరాత్రి. రెండవది మాకందరికి తెలుసు, రామనవమి వస్తుంది, ఉగాది, వసంత నవరాత్రి, ఇవి తెలుసు. రెండవది ఆషాఢ నవరాత్రి, ఇప్పుడు కొంచెం ప్రసిద్ధం చెందింది. అది ఉపాసన బలం చేత అనుకోవచ్చు, అమ్మవారి ఇష్టమే కావచ్చు. అది ఆషాఢ నవరాత్రి, ప్రత్యేకం వారాహికి. మనకు తెలంగాణలో బోనాలు చేస్తారు. శాకంబరి అని పేరు విన్నారా? శాకంబరి అని అమ్మవారి ఉత్సవాలు చేస్తారు, మెడలో అన్ని కూరగాయల మాల వేస్తారు చేసి. అది ఈ ఆషాఢంలోనే చేస్తారు, ఆషాఢ మాసంలో. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువగా అందరు అమ్మవార్లు చేస్తారు తెలంగాణలో. శాకంబరి అంతటా ఉన్నది. మనకు విశేషంగా మీరు తొందరగా గుర్తురావాలంటే భద్రకాళి అమ్మవారు వరంగల్. తర్వాత మెయిన్ నవరాత్రి దసరా నవరాత్రి, అందరికీ తెలుసు, విజయదశమి కదా. సో 4 నవరాత్రులు. ఇవన్నీ ఎందుకంటే సాధకులు అంటే అమ్మవారిని అర్చించే వాళ్ళు వాళ్ళ యొక్క ఉపాసనా శక్తి పెంచుకోవడానికి, ఏదైనా జపతపాలు ప్రత్యేకంగా చేసుకోవాలంటే శక్తి కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం ఇవన్నీ మనం ప్రత్యేకంగా చేస్తాము. దీక్షకి మామూలు పూజకి వ్యత్యాసం ఏంటంటే నిత్య పూజ నిత్యం చేసేది, రోజు మనకు దీపారాధన, కాస్త స్వామికి పూలు పళ్ళు పెట్టడము, నైవేద్యం పెట్టడము, నిత్య పూజ. నిత్య అర్చ. మన నిత్య పూజ ఎవరికి చేస్తాము? మన ఇంటి దేవుడో ఇష్టదేవుడికో చేస్తాము కదా. దీక్ష అనే సమయానికి వచ్చేసరికి ఇప్పుడు హనుమత్ దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష మాల వేసుకుంటారు. ఆయన కోసం ఒక 41 రోజు ఆయన గురించే ఆలోచన చేస్తూ ఆయనకే సమయం కేటాయించడం. దీక్ష అంటే మనసులో వారి గురించిన ఆలోచన ఎక్కువ ఉండడం, అది దీక్షకు వ్యత్యాసం. ఆలోచనలో వారి సేవలో ఉండడం అంటే మనం మానసికంగా శారీరకంగా అంతా అమ్మ స్వరూపం అయిపోవాలి, వారాహి స్వరూపం అయిపోవాలి. అందుకే ఈ వారాహి అమ్మవారు కూడా దీక్ష అంటే ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు చేస్తున్నారు కాబట్టి కొంచెం ప్రసిద్ధి చెందింది. బట్ మామూలుగా ఉపాసకులకి లైఫ్ అంతా దీక్షే. వాళ్ళందరూ ఏదో ఒక మంత్రాన్ని ఎప్పుడు జపం చేస్తూనే ఉంటారు లక్షల్లో. అందువల్ల కొంచెం ఉపాసన అంటే అందరికి కొంచెం ఏదేదో మ్యాజిషియన్ అనుకుంటారు, కానీ కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్ట దేవత ఏందో, లేదా ఉపాస్యము అంటే వాళ్ళు పూజించే దేవత ఏందో ఎక్కువ అభిరుచి కలిగి, ఇష్టాన్ని కలిగి ఆమె మంత్రాన్ని కొన్ని లక్షలుగా జపం చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ వారి యొక్క మనస్సు యందు ఆ దేవతా స్వరూపం ఉంటుంది. అందుకే ఉపాసకులు, ఉప అంటే దగ్గర, సమీపము అని అర్థం. ఆసకులు అంటే ఆసనము అంటే కూర్చోవటం. ఆవిడ దగ్గర కూర్చోవడం, లేదా ఆవిడ్ని మన మనసు దగ్గరగా కూర్చోబెట్టుకోవడం, అది ఉపాసన. మీరు మామూలుగా దేవుడి గురించి రోజు 10 minutes ఆలోచన చేస్తే ఉపాసకులు 23 hours ఆలోచన చేస్తారేమో. అది వ్యత్యాసం ఎక్కువగా. అయితే గురుగారు, ఇప్పుడు పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ నవరాత్రులు అమ్మవారికి ఖచ్చితంగా అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ చేయాలా? చాలా మంది భయపడుతూ ఉంటారు, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పి. మరి పర్వాలేదంటారా? ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం. ఉగ్ర రూపం దేవతకే గాని దేవత యొక్క ఉగ్రతత్వము మన మీద ఆమె కోపం ఉండదు. పిల్లల మీద తల్లి కోపం ఉంటుందా? ఉండదు. ఉన్న వాళ్ళ మంచి కోసం చెప్తూ ఉంటుంది కదా, అందరికీ తెలుసు. కాబట్టి ఎప్పుడైతే ఒక భక్తుడు కానీ ఎవరైనా సరే, ఎనీ హ్యూమన్ బీయింగ్ అండి, ఏ మనిషి అయినా సరే భక్తిగా వెళ్ళి ప్రార్థిస్తే
అందరు దేవీ దేవతలు వాళ్ళ లక్షణమే, వాళ్ళ పర్మనెంట్ డ్యూటీ ఏంటి తెలుసా అండి? వాళ్ళ కోరికలు తీర్చడం. ఎవరి కోరికలు? భక్తుల కోరికలు తీర్చడం. సో ఫోటో పెట్టుకు వాళ్ళు ఏమి సాడిస్టులు కాదు. నువ్వు నాకు నైవేద్యం పెట్టలేదు, నేను నీకు తలనొప్పిస్తాను, ఇలాంటి లక్షణాలు వాళ్ళకు ఉండవు. శాప లక్షణం తక్కువ, దేవతలకు ఉండదు. మనం పూజ చేస్తే వరమే, ఏ పూజ చేసినా కూడా అది వ్యర్థం పోదు. సో ఈ దేవి అమ్మవారి ఫోటోని ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దీనిలో నష్టం ఎవరికి జరగదు, ఎక్కడ దాఖలాలు లేవు. నేను ఈ ఫోటో పెట్టుకున్నాను కాబట్టి నాకు అంతా పోయిందనో, కష్టాలు వచ్చినాయని చెప్పేవాళ్ళు ఉన్నాయంటే అది నమ్మశక్యమైన విషయం కాదు. సో కాబట్టి నవరాత్రుల్లో సింపుల్గా పూజ చేసుకోవాలంటే అమ్మవారి చిన్న ఫోటో, లేదు ఫోటో కూడా వద్దండి అంటే ఒక దీపారాధన, మంచి పసుపు గౌరీదేవిని చేసుకొని ఆ పసుపు గౌరీదేవిలోనే అమ్మవారి రూపాన్ని భావించుకొని మనం వాడి కుంకుమార్చన చేసుకొని సింపుల్గా అష్టోత్తరం చదువుకొని. ప్రధానం ఏంటంటే అండి, ఈ విగ్రహము, ఫోటో, మూర్తి అన్నిటికంటే గొప్పది చాలా మంత్రస్వరూపమే దేవత. మంత్రం లేకుండా ఎన్ని పూజలు చేసినా, ఉప్పు లేకుండా ఎన్ని వెరైటీస్ వంటలు చేసినా రుచి ఎలాగైతే ఉండదో, మంత్రము లేని పూజ, ఉప్పు లేని కూర వ్యర్థము. ప్రధానము మనం మెటీరియలిస్టిక్గా ఎన్నైనా చేయొచ్చు, బంగారు పరంలో నైవేద్యం పెట్టచ్చు. కానీ మీరు అన్ని వడ్డించి పెట్టారు, నన్ను భోజనానికి రమ్మన్నారు, అక్కడెక్కడ కూర్చున్నా, హాల్లో కూర్చున్నా, అలా కూర్చుంటే ఎలా వస్తాను నేను? పిలవాలి కదా. ఆ పిలుపు పెద్దది. పిలుపులో ప్రేమగా ఆత్రతతో పిలిస్తే, అభిమానంతో పిలిస్తే దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మీరు ఫోటో పెట్టుకున్నా, ఫోటో పెట్టుకోకున్నా, పూజ చేసే శక్తి సామర్థ్యాలు లేకున్నా, ఏదైనా వాళ్ళు సంవత్సర సూతకము చేసుకోలేని వాళ్ళు ఉన్నా, అమ్మవారి దర్శనానికి ఎలాంటి నియమాలు లేవు. ఎవరైనా వ్యక్తి కాలం చేసిన వాళ్ళలో ఇంట్లో కూడా దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకోవచ్చు. ఎవరైనా వ్యక్తి పోతేనే మనం దీపం వెలిగిస్తాం. అలాంటిది మన సాంప్రదాయము, మన సంస్కారము దీపారాధనతోనే అన్ని. దీపారాధన అంటే మనకు సమస్త జ్ఞానాన్ని మనం పొందుతున్నట్టు. చీకటి పోయి వెలుగొస్తే జ్ఞానం కదండి. సో దీపారాధన చేసుకొని, దీపమే ఒక దుర్గా స్వరూపం అండి. అష్టదుర్గా స్వరూపాల్లో దీపదుర్గ ఒకటి ఉన్నది. ఆమె పేరే అత్యాశ్చర్య స్వరూపిణి అని పేరు దీపదుర్గకి. సో దీపాన్ని దుర్గగా భావించి అమ్మవారు దండం పెట్టుకోవచ్చు. సింప్లెస్ట్ వే, చాలా ఈజీ, చాలా సాధారణమైన పద్ధతి. అమ్మవారి నామాన్ని జపం చేసుకోవచ్చు. ఓం ఐం గ్లౌం వారాహే నమః అనుకోవచ్చు, లేకుంటే శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. ఎవరంతా తల్లి స్వరూపమే కదా. కాబట్టి ఇది చేసుకోవడం వల్ల, ఈ దేవత ఉపాసన వల్ల, జపము వల్ల, దర్శనం వల్ల ఏ మనుషులకి నష్టం జరగదు, మేలే జరుగుతుంది. గురుగారు, ఇంకొక చిన్న డౌట్. ఈ అమ్మవారిని ప్రత్యేకించి రాత్రి సమయంలోనే పూజించాలి అని చెప్పి విన్నాము. నిజంగా రాత్రి సమయంలోనే పూజ చేసుకోవాలంటారా? రెండు సాధన అని ఒకటి ఉందండి మనకి. సాధకులు అంటారు కదా, ప్రాక్టీషనర్స్ అనుకోవచ్చు, లేకుంటే వర్షిపర్స్ అనుకోవచ్చు. సో పొద్దంతా పూజ చేసుకొని ఒక దేవతలకు నక్తంచరాహ దేవాహ అని ఒక సేయింగ్ ఉన్నది. దేవతలు రాత్రి సంచరిస్తారు అనేటువంటిది. రాత్రి అంటే మనకు సూర్యోదయం, సూర్యాస్తమయం అయితే రాత్రే కదండి కదా. వెన్ ఇట్ ఈస్ డార్క్, దట్ ఈస్ నైట్. అంతే. అందువల్ల సాయంకాలం నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు, చీకటి పడ్డ తర్వాత చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేంటి, ఆ సమయంలో జపం చేసుకోవాలి, మంచి శుద్ధమైన మనసుతో జపం చేయాలి. పూజ అంటే ఏదో బలులని ఎవరిని కాదు, మంచి విశేషంగా సాత్వికమైన బుద్ధితో. ఎక్కడైతే వేదము, వేద మంత్రము వచ్చి చేరుతుందో అక్కడంతా సాత్వికమే. అమ్మవారికి నిమ్మకాయలో, గుమ్మడికాయో, లేకుంటే వేరే ఫలాలో, పుష్పాలో, కొబ్బరికాయలో, ఇలా, లేకుంటే మామూలుగా చేసే నైవేద్యాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక వ్రతం చేసుకుంటే ఏం చేస్తారు నైవేద్యాలు, అలాంటి అమ్మవారికి పెట్టి, అంటే ప్రత్యేకించి అమ్మవారికి ప్రీతికరమైనవి ఉన్నవి. అమ్మవారికి ఎరుపు రంగు దుస్తులు దీక్ష చేసేవాళ్ళు. నేను దీన్ని ఎక్కడ సంపాదించాలంటే సమాచారం అది కూడా చెప్పాలి. మనకు తంత్ర గ్రంథాలు, మంత్రశాస్త్ర గ్రంథాలు అమ్మవారికి ధ్యాన శ్లోకంలో అంతా ఉంటుంది. మీకు ఇట్స్ ఏ ఫార్ములా అనుకోండి. సో రక్తాంబుజే ప్రేత వర ఆసనస్థాం అని ధ్యాన శ్లోకం అమ్మవారికి. దానిలో ఏముంటుంది, రక్తాంబరాం రక్త పటోత్తరీయాం. అంబరం అంటే వస్త్రము, రక్తం అంటే రెడ్. సో ఇట్స్ ఏమంటారు, వర్ణ విశేషణము. రక్తం అంటే వెంటనే బ్లడ్ దగ్గరికి వెళ్ళిపోవద్దు. రక్తం అంటే బేసిక్ గా అర్థం ఎరుపు కలిగినది అర్థం. రక్తం ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. సో అది రంగుకి విశేషం. సో రక్త వస్త్రం కట్టుకోవాలి, ఎరుపు వస్త్రం. అయిపోయింది. ఎర్రటి పూలు, ఆ పూలు ఏంటి, వాటి మనం ఇక్కడ ఏమంటాం, 100 వరహాల పువ్వు అంటాం. మందార పూలు కూడా రెడ్ గా పెట్టచ్చు, అన్ని ఎరుపు వస్త్రాలు పెట్టచ్చు. విశేష శక్తి స్వరూపం రెడ్ అండి. డేంజరస్ అంటే ఏం పెడతారు గుర్తు కదా, అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ అర్థం, నాట్ డేంజరస్, మోర్ పవర్ఫుల్. శక్తికి స్వరూపంగా ఎరుపుని తీసుకున్నారు. సో కాబట్టి ఎర్రటి పూలు పెట్టచ్చు. దాన్నే వృక్షి పువ్వు కూడా అంటారు, వృక్షి పువ్వు. ఓకే. తర్వాత చిలకడ దుంపలు, చామ దుంపలు, తర్వాత వేరుశనగ గుళ్ళు, వేరుశనగ పల్లీలు అంటాం కదా, వేయించిన విధంగా పెట్టొచ్చు. మిగతా అన్ని పెట్టేసుకోవచ్చు. పులిహోర దుంపలు ఎలా పెట్టాలి అంటే బాయిల్ ఉడికించి దుంపలు పెట్టొచ్చు, ఉప్పు లేకుండా ఉడికించేసి పెట్టేయచ్చు. ఎందుకు దుంపలే అంటే, వరాహం అంటే తెలుసు కదా, వైల్డ్ బోర్, అడవి పంది. సో ఈ అమ్మవారికి ఒక పేరుంది, పోత్రిణి అని. పోత్రి అంటే సంస్కృత నిఘంటువు ప్రకారం అర్థం
నాగలి ముఖం కలది. ఓకే ఓకే. సో వరాహ ముఖం ఇలా ఉంటుంది కదా. సో నాగలి ఏం చేస్తుంది? వ్యవసాయం దున్నుతుంది కదా. అవును. ఈ అమ్మవారు కూడా ఈ వరాహం కూడా ఈ వైల్డ్ బోర్ మీరు ఎక్కడన్నా వ్యవసాయం చేసామని అడిగితే కింద వేర్లకు కాసే దుంపల్ని ఒక ముక్కుతో అలా ఒక చోట తవ్వి మీకు ఆ కొస అలా అంతా అక్కడ దాకా వెళ్ళిపోతుంది. అవునవును. పల్లెల దగ్గర చాలా ఎక్కువ జాగ్రత్తలు పడుతూ ఎక్కువ బాధ ఉంటుంది వీటి చేత. అందువల్ల ఇలాంటి తత్వము కలిగి ఉంది కాబట్టి, వరాహము అనే తత్వం కలిగింది కాబట్టి ఆవిడకి ఇవన్నీ ఇస్తే ప్రీతి పొందుతుంది. ఇంకోటి కూడా అర్థం ఉంది దున్నటంలో. మన మనసును దున్నేసి ఆవిడ మన మనసుని సారవంతంగా చేస్తుంది. షీ విల్ మేక్ అవర్ మైండ్ మోర్ ఫర్టైల్ అండ్ ఫ్రూట్ఫుల్, పీస్ఫుల్గా చేస్తుంది. అంటే దుష్ట గుణాలను తీసేసి సుగుణాలను ఇస్తుంది. వారాహి వచ్చి మనకు 6 చక్రాలు ఉన్నాయి కుండలిని సాధనలో, మూలాధారం నుంచి సహస్రారం వరకు. ఈ అమ్మవారు ఆజ్ఞా చక్రేశ్వరి. అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది. సో ఆజ్ఞ అంటే తెలుసు కదా, ఆర్డరింగ్, కమాండింగ్. దానికి వీడు అధిష్టాన దేవత. ఆవిడ జపం చేస్తే, పూజ చేస్తే, దర్శనం చేసుకుంటే మనకు అన్ని మెంటల్ ఇంబ్యాలెన్సెస్ మనకు క్యూర్ అవుతాయి. ఎక్కువగా అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు పూజించుకుంటే బెటర్ చేయించుకోవచ్చు. వీడు ఏంటంటే అన్ని రకాల గ్రహ బాధలు, శత్రు బాధ అంటే మళ్ళీ శత్రువుని చంపుతుంది అనుకోవద్దు. మనకు తలనొప్పి ఉంటే మనం తలని తీసేస్తామా, నొప్పిని తీసేస్తామా? ఇది అంతే. శత్రువుతో బాధ ఉంటే అమ్మవారు శత్రువు యొక్క బుద్ధిని మారుస్తుంది. వాళ్ళని ఫిజికల్ గా హర్ట్ చేసి అలా చేస్తే మన చేతిలో అమ్మవారు కిరాయి గుండె అవుతుంది కదా. కాబట్టి ఎప్పుడు అట్లా మనం తప్పుగా పోర్ట్రే చేసుకోకూడదు. ఇప్పుడు ఎవరికన్నా ఏదో ఒక ఇష్యూ ఉంది, ప్రాపర్టీ ఇష్యూ ఉంది, వేరే ఇంకేదో ఆరోగ్య సమస్య ఉంది అంటే ఏం చేస్తుంది? ఆరోగ్యంలో ఉండే సమస్యను తీసేస్తుంది, ఆరోగ్యం మనకి ఇస్తుంది. శత్రువు నుంచి ఉండే బుద్ధిని మార్చి శత్రువు బాధను తీస్తుంది, శత్రువుని తీసేయదు. శత్రువు బాధ ఇక్కడ ఉన్నాడు దగ్గర కాకుండా దూరంగా వెళ్ళిపోతాడేమో, వేరే ఊరికి వెళ్ళిపోతాడేమో, అలా అనుకోవాలి. ఎవరికి దేవతల వల్ల వాళ్ళు హాని చేసే లక్షణము కలిగి ఉండరు. తప్పు ప్రయోగాలు, తప్పు ఏమంటారు మంత్రాలు చెప్తే అది సరైన పద్ధతి కాదు. అందరు చేసే తప్పు ఇంకోటి ఉంది, మంత్రోచ్చారణ. చాలా 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 కేర్ఫుల్ గా చేయాలి. అవును గురుగారు, విన్న మంత్రం కనుక మనం తప్పు పలికితే అర్థాలు మారిపోతాయి, దోషం వస్తుంది అని చెప్పి నిజమేనండి? 200% నిజం. ఎందుకు నిజం అంటే ఇప్పుడు మనకు ప్రోగ్రామింగ్ చేస్తారు ఐటీ వాళ్ళు, ఒక్క ఫుల్ స్టాప్ కామాలిట్ అయినా కూడా ప్రోగ్రామింగ్ మీకు ఎంటర్ అది వర్క్ అవ్వదు కదా. అదే పద్ధతి. ఒక దేవతా స్వరూపము మీరు కోడింగ్ అనుకోండి, ఒక మంత్రంలో నిక్షిప్తమై ఉంది. ఎందుకు మంత్రంలో ఉంది? మంత్రంలో ఏముంటాయి? బీజాక్షరాలు కొన్ని ఉంటాయి. బీజం అంటే ఏంటి? సీడ్. సీడ్లో ఏముంటుంది? సీడ్లో ఏముంటుంది? విత్తనం కదా గురువు. విత్తనంలో ఏముంటుంది? విత్తనంలో ఏముంటుంది? పెరగటానికి సంబంధించింది అన్ని దానిలో ఉంటాయి. అంటే మొక్క ఉంది కదా. మరి మీరు ఇప్పుడు సీడ్ తీసుకొచ్చి కట్ చేసి చూడండి, కనిపిస్తుందా మొక్క? కనిపించదు. మరి ఏం చేయాలి? దాన్ని ఏ ప్రాసెసింగ్ గా చేస్తే అది మొక్కగా సారవంతమైన భూమిలో, మంచి భూమిలో పెట్టాలి. దాన్ని కాస్త భూమి అంతా శుభ్రపరిచి పెట్టి నీళ్లు పోసి జాగ్రత్తగా కాపలా కాస్తే నెమ్మదిగా మొలకెత్తి మొక్కగా అయి వృక్షంగా ట్రీగా అవుతుంది. సేమ్ వచ్చి మనకు స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికంలో బీజం అంటే విత్తనం అనుకున్నాం కదా. ఇక్కడ ఏంటి? బీజాక్షరము, బీజమైన అక్షరము. దానిలో ఏముంటుంది? దేవతా స్వరూపం ఉంటుంది. ఎలా ఉంటుంది? విత్తనంలో చెట్టులా అయితే ఉందో బీజాక్షలో దేవతా స్వరూపం ఉంటుంది. మరి దాన్ని పాతి పెట్టాము, భూమిలో పాతాము, మొలిసింది. మరి దీన్ని ఎక్కడ పాతాలి? మన మనసులో పాతాలి. మరి నీళ్ళు పోయడం ఎట్లా? మరి నీళ్ళు పోయలేం కదా పాతిన తర్వాత. వాటరింగ్ ఏంటి? దీనికి జపం చేయాలి. అప్పుడు అది వృద్ధి చెంది పెరిగి లోపల మనకి దేవతా స్వరూపము మీరు అనుభవిస్తారు. సో దెన్ యూ విల్ రీచ్ ది ఎన్లైటన్మెంట్. అప్పుడు మీకు ఒక మంచి మనసులో మంచి ఆనందం కలగటం, మీరు ప్రశాంతంగా ఫీల్ అవ్వటం, మనకి ఇవన్నీ మనం అనుభవించితేనే మరి యు ఆర్ ది స్ట్రైట్ బెనిఫిషియరీ అండి. మీరు చేసే జపానికి మీరే బెనిఫిషియరీ, మీకే వస్తుంది ఫలితం. అంతే. ఇంకా వేరే ఎవరు మధ్యవర్తి లేదు. నో కమిషన్స్, నో ఏజెంట్స్, ఎవరు లేరు. అందువల్ల అట్లాంటి మంత్రాన్ని చాలా చాలా జాగ్రత్తగా, ఉచ్చారణ దోషాలు లేకుండా, చిన్న అర్థం మారిన మొత్తం అర్థం మారిపోతుంది. ఒక్క పొల్లు మారిన, ఇప్పుడు కరము చెయ్యి, ఒత్తు కాబెట్టండి, కరము గాడిద. ఇప్పుడు అందరూ భక్తి భక్తి అంటున్నారు, భక్తి అనరు. భగవంతుడు, భగవద్గీత, అర్థము, అందరు అర్థం అంటారు. అర్థం అంటే సగం, అర్థము అంటే మీనింగ్. అందరూ గ్రంథాలు అంటారు. గ్రంథము అంటే పుస్తకం, గ్రంథి అంటే ముడి. చిన్న చిన్న పొల్లుకే చూడండి ఎంత మీనింగ్, చూసారా? అందువల్ల ఇలాంటివి జరగొద్దు అంటే కొంచెం మంచిగా పండిత్యం ఉన్న వాళ్ళు, సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మనకు తప్పులు దొరికే అవకాశాలు ఉండవు. అందరికీ సాధ్యపడదు కదా గురుగారు తప్పులు లేకుండా చదవడం. మరి కొంతమంది అంటారు విన్నా సరిపోతుందా గురుగారు అని చెప్పి, అలా వినొచ్చు అంటారు. ఓ ఎస్, మనకు అలా కాదన్నప్పుడు కొంచెం శ్రీమాత్రేనమా అనుకోవచ్చు. అందరికీ సాధ్యం లేదు అంటే ఇంకో చాలా గొప్ప వరం ఉంది మనకు. ఏంటది గురుగారు? మీరు అన్నమయ్య సినిమా చూస్తే నారదుడు వచ్చి అంటాడు నాగార్జున కొండలు ఎక్కుతూ ఉంటే,
మద్భక్తాహ ఎత్ర గాయంతి తత్రాహం తిష్ఠ నారద అంటాడు. అంటే ఏంటి గురువు? నా భక్తులు ఎక్కడ నా గురించి పాడుతున్నారో నేను అక్కడ వెళ్ళి కూర్చుంటాను నారద అని చెప్తాను. పాటల రూపంలో పాడుతున్నారంటే ఆయన తలుచుకోవడము, పాడటము, స్తుతించడం అన్ని పాటలే కదా. అవునవును. అంటే అక్కడ చాలా మంచి కలవు నామస్మరణం. కలికాలానికి పెద్ద బెనిఫిట్ ఏంటి తెలుసా అండి? నేను ఏమి చేయలేను, నా వల్ల అసలు సాధ్యమే కాదు, నేను మొత్తం బెడ్ మీద పడిపోయినాను, ఏమి చేయకరా నువ్వు, నామస్మరణ చేసుకో, రామరామ అనుకో, అయిపోయింది, అనంత ఫలం. కలవు నామస్మరణం. కలికాలంలో నామస్మరణ మీరు అన్నట్టు జపం చేసుకోవడం కంటే నామస్మరణం తలుచుకోవడం కంటే గొప్ప విషయం లేదు. ఇంకోటి ఏంటి, అది కూడా మనకు మాటలు రావాలి, స్వామి నుంచి ఏం చేయలేను, చెవులు ఉన్నాయి కదరా, శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, ఇలాంటి నవవిధ భక్తి మార్గాలలో 24/7 ఒక నామాన్ని వినటము కూడా తపస్సే. తపస్సది, పూజ కాదు, తపస్సు. సో వింటే కూడా అనంతమైన పుణ్యం. అందుకే తెలుసు కదా, అందరికీ ఒకే రకంగా చెప్తే అర్థం కాదు సబ్జెక్ట్. అందువల్ల ఎవరెవరికి ఎలా రీచ్ అవుతుందో అలా అలా మనకి పెట్టించేశారు స్వామివారు, భగవంతుడు, ప్రకృతి, మహర్షి, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు. యూ కెన్ చూస్ ది ఈజియెస్ట్ వే టు ప్రాక్టీస్, కానీ రిజల్ట్ విల్ బి ద సేమ్. ఫలం సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఒకరు పొట్టివారని, ఒకరు పొడుగువారని, ఒకరు భక్తులని, ఒకరు కాదని అలా ఉండదు. ఎందుకంటే దేవతానుగ్రహం సమానంగా ఉంటుంది. ఎందుకు అంటారా, మీరు నచ్చి చేసినా నచ్చక చేసినా వాళ్ళు బ్లెస్ చేస్తారు. అది ఎలా సాధ్యం అంటారేమో. మంచి బాగా కాల్చిన ఇనుప కర్రను మీరు ముట్టుకోండి, కాలుతుంది. ఇష్టంతో ముట్టుకోండి, ఎలా ముట్టుకున్నా కాలుతుంది కదా గురువు. సో దేవతా స్వరూపము, నువ్వు నచ్చదనం పెట్టు, నచ్చదనం పెట్టు. కానీ అంటారు కదా గురుగారు, ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, పరీక్షలు పెడుతూ ఉంటాడు, అసలు పూజలు చేయకుండా అమావాస్య పుణ్యానికి ప్రత్యేకమైన ఏదైనా చేసిన వాళ్ళకే బాగుంటుంది అన్ని రకాలు. కానీ మరి దాని గురించి నిజమే, కానీ ఎట్లా నిజము, అది వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళ వాళ్ళ సొంత అనుభవాల మీద నిజమవుతాయి. ఇప్పుడు మనం ఎదురుగా వాళ్ళని చూసి వాళ్ళు బాగున్నారు అనుకుంటాము, కానీ వాళ్ళ మనసులో ఏం కష్టాలు ఉన్నాయో. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా పూజలు చేసే వాళ్ళకే కష్టాలు వస్తున్నాయి అంటే, ఇప్పుడు మామూలుగా జనరల్ టాపిక్ మాట్లాడుకుంటే చాలా అగ్రెసివ్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు హార్ట్ స్ట్రోక్తో వెళ్ళిపోతున్నారు సడన్ గా. అవునవును, అది ఎక్కడా పనికిరాదు. చేసుకోవాలి, దేవతాగ్రహం పొందాలి, కానీ ఎవరు ఏది చెప్తే అది చేస్తా అని చేయొద్దు. మన ఉన్నతి కోసం మన మనసు నిలిపి ఒక్కదాని మీద ఫోకస్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన సమయము ఈ దేవత ఉపాసన చేస్తాను, ఈ ప్రత్యేకమైనటువంటి సమయము నేను ఇలాంటి ఆహారం తింటాను, అవి చూసుకోవాలి. అది మన మనసు సంబంధించింది. ఇప్పుడు ఎవరి ప్రారంభ కర్మ వాళ్ళదే. మనమంతా ఇదంతా, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, ఫస్ట్ వెళ్ళగానే ఒక నెల పనిచేశాడు, నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చేసింది, తర్వాత నెల మానేశాడు, శాలరీ రాదు, తర్వాత రాదు కదా, తప్పెవరిది, మనదే. సో ఏదైనా మనకే ఉంటుంది, మన చేతిలోనే ఉంటుంది. కర్మ, మంచి కర్మ చేయాలి. అందుకే జపతపాదులు, ధ్యానాదులు, తర్వాత హోమము, గోసేవ చేసుకుంటే దేవతార్గం కలుగుతుంది. గురుగారు, మరి దీక్ష తీసుకునే వాళ్ళు, ప్రత్యేకించి అమ్మవారి దీక్ష తీసుకునే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి? ప్రధానంగా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఆహారం అసలు మెయిన్ ఇంపార్టెంట్ విషయం కాదు అనుకున్నట్లుగా. దేవతా మంత్రము జపము, తపస్సు, దేవతా జపం చేయాలి. నుదుట తిలకం ధరించి చక్కగా వాళ్ళ దీక్ష అనుకుంటే అమ్మవారు దర్శనం చేసుకోవడమా, లేదా వాళ్ళు కూర్చొని వస్త్రధారణ వేసుకొని వాళ్ళు జపాలు చేసుకుంటారా, 2 రకాల విషయాలు. ప్రతిరోజు 9 days ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే దీక్షే. అవునవును. సో దీక్ష అంటే దాన్ని ఇంకేదో మనం ఇంపోజ్ చేసుకొని ఇబ్బంది పడిపోయి అన్ని ఏదో చేసుకుంటే కొత్తగా మొదలు పెట్టవద్దు ఏది కూడా. వారాహి అమ్మవారు ఆ 9 రోజులు ఎక్కువసేపు జపం చేసుకోండి, అది దీక్షనే. ఇప్పుడు ఒకసారి దీక్ష తీసుకున్న వాళ్ళు, ఈ సంవత్సరం దీక్షగా నేను చేశాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను చేయాల్సిందేనా? అది ఎక్కడ ఏ శాస్త్రాలు చెప్పలేదండి. ఏదైనా సరే, మీరు ఎగ్జాంపుల్ సత్యనారాయణ తీసుకోండి, దానిలో అన్ని స్వామి, అది సత్యనారాయణ వచ్చి కన్వర్జేషన్ బిట్వీన్ నారద అండ్ విష్ణు. స్వామి చెప్తారు, మాసే మాసే చ కర్తవ్యం, వర్షే వర్షే తథా పునః అని చెప్పిన తర్వాత యథా విభవసారత అంటాడు. నెలలకోసారి చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు, లేదా నీకెప్పుడెప్పుడు చేసే శక్తి ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎవరు చెప్తున్నారు ఇది? విష్ణుమూర్తి నారదుడికి చెప్తున్నాడు. స్వామి అడిగితే ఏమడుగుతాడు? కిం ఫలం కిం విధానం అంటాడు. ఈయన దాన్ని చేస్తే ఏం ఫలం వస్తుంది, అసలు ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు చేయాలి అంటే స్వామి చెప్పిన మాటలు చూడండి. మనం నేను చెప్పినవి కాదు, ఎవరు చెప్పినవి కాదు. కాబట్టి ఎక్కడ దెర్ ఇస్ నో కంపల్షన్. మీకు ఆ సమయం సాధ్యమైంది చేసుకుంటారు. తర్వాత అమ్మవారిని మనసులో తలుచుకోండి. నామస్మరణకి మన దీక్ష అవసరం లేదు కదా. ఓం వారాహీనం అనుకోవడానికి ఎలాంటి కష్టం ఉంది? కాబట్టి ఎప్పుడు కూడా దేవతలు అట్లాంటి లక్షణం కలిగి ఉండరు. అలా ఎవరు చెప్పినా కూడా నమ్మొద్దు. గురుగారు, ఇప్పుడు నవరాత్రులు 9 రోజులు. అవును. కొంతమంది ఆడవాళ్లకు 9 రోజుల్లో కొన్ని రోజులు వీలు పడకపోవచ్చు, మిగతా రోజుల్లో చేసుకునే అవకాశం 100% చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకోవచ్చు. వాళ్ళకి అడ్డొచ్చిన తర్వాత 5వ రోజు నుంచి ఖచ్చితంగా అమ్మవారికి ధూపదీపాలు, అర్చన, అష్టోత్తరాలు చేసుకోవచ్చు. మానసికంగా ఎప్పుడైనా అమ్మవారిని తలుచుకోవచ్చు. అంటే అప్పటి నుంచి మళ్ళీ మనం మొదలు పెట్టిన దగ్గర నుంచి 9 days చేయాలి? నవరాత్రి సమయం వరకే. ఇప్పుడు 9 days ఉంది, ఫస్ట్ డే పనికి రాలేదు,
4 రోజులు వదిలేసేయండి, మిగతా 5 డేస్ ఉన్నాయి కదా అవును. అలా చేసేసుకోవడం. లేదా ఫస్ట్ మొదలెట్టారు బట్ ఆటంకం మధ్యలో వచ్చింది, అంతే, ఓకే. అక్కడికే మీకు భాగ్యం చాలు, అక్కడికే అమ్మవారి అనుగ్రహం వస్తుంది. ఎన్ని రోజులు చేసిన దానికంటే ప్రధానం వచ్చి ఎంత శ్రద్ధగా చేశాము, మన భక్తి, మన యొక్క ఇంటెన్షన్ చాలు. ఓకే. గురుగారు, ఆహార విషయంలో పూజలు అనేసరికి చాలా నియమాలు ఉంటాయి. మన ఇంట్లో ఏదైనా పూజ జరుగుతుంది అంటే ఇల్లంతా కూడా మనం అదే రకంగా నియమాలు పాటించాల్సి ఉంటుంది. కానీ నేను ఒక కామెంట్ ఒకటి చూసాను అనమాట వేరే వీడియోలో. ఈ రకంగా మనము నవరాత్రుల పూజ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను, ఇంట్లో వాళ్ళకి అన్ని రకాల పదార్థాలు వండి పెట్టొచ్చా, నేను మాత్రమే పూజలో ఉన్నా కదా పర్వాలేదా, అలా అది కమెంట్ గురుగారు, దానికి ఏం చెప్తారు? వాళ్ళ ఆహారంలో ఇంకా వాళ్ళు అంటే ఎవరైతే దీక్ష చేస్తున్నారో ఆ దీక్ష చేసే వ్యక్తి మరి ఆయన ఒక్కరు శుభ్రంగా ఉంటే చాలు. మరి ఇంకా అందరి ఫోర్స్ చేయలేం మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే. ఇప్పుడు ఏ వ్యక్తికి జబ్బు ఉందో ఆ వ్యక్తికే మందు వేస్తాం, అందరికి వేయం కదా ఇంట్లో. సో ఇది అంటే వాళ్ళు అతని దేవతా అనుగ్రహం కావాలి, అతను ఏదో ఆ పూజా రూమ్ వరకు పూజ వరకు అతను పూజ చేసుకుని బయటకు వెళ్ళిపోతాడు శుభ్రంగా. ఇంకా వేరే వాళ్ళు తింటామంటే మరి వాళ్ళకి లేకుండా వాళ్ళని వీళ్ళు కన్విన్స్ చేసుకోవాలి, లేదా వీళ్ళే దగ్గరగా ఆధారం పెట్టుకోవాలి. రెండింటిని దేన్ని కంపేర్ చేసి దోషంగా చెప్పలేము, ఎందుకంటే ఎవరెవరి ఆహార అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. సో మనం దీన్ని అక్కడ ఇంపోజ్ చేస్తే భక్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది. భక్తి కారణంగా ఈయన వేరే ఆహారం వైపు వస్తే సంతోషమే, కానీ అది సాగ్గా పెట్టుకొని భక్తిని మానేయడం కష్టం. భక్తి వదలొద్దు ఇప్పుడు కూడా. అందుకే మనం నిత్య పూజ చేసుకున్న వాళ్ళు కూడా పొద్దున స్నానం చేసి పూజ చేసుకొని దండం పెట్టుకుని బయటికి వెళ్ళిపోతే ఇంకా యూ ఆర్ డన్ ఫర్ ద డే. నువ్వు ఏం తింటావో ఏం చేస్తావో నీకు సంబంధం లేదు, దేవుడికి సంబంధం లేదు, నువ్వు నీ పని చేసుకో. అక్కడ పొద్దున నువ్వు చేయాల్సింది ధర్మంగా దండం పెట్టావు, భక్తి ఆశీర్వచనం తీసుకున్నావు, సరిపోయింది. సో నవరాత్రుల్లో వాళ్ళు అందరూ కూడా మన సాధారణ ప్రాక్టీస్, జనరల్ ప్రాక్టీస్, అందరూ సాత్వికంగా శాకాహారం తీసుకుంటే అందరికీ మంచిది. ఏముందో 9 డేస్ ఆపుకోలేమా, అంతా కూడా సాధనా బలం మీదే ఉంటుంది, మన ప్రాక్టీస్ మన మైండ్ మీదే ఉంటుంది. కాబట్టి అందరూ సాత్వికాహారం తీసుకోవడమే నేను ఒక అర్చకుడిగా పురోహితుడిగా చెప్పాలి. దట్ ఈస్ ది బెస్ట్ వే. అంతే. గురుగారు, మనం ముగించే ముందు తప్పకుండా మీరు ఒక కీర్తన ఏదైనా మా అందరి కోసం. నవరాత్రులు కాబట్టి అమ్మవారి పాట చిన్నది. ఇది రచన బై ముత్తుస్వామి దీక్షితులు, గొప్ప దేవి ఉపాసకులు, సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగరాజస్వామి, దీక్షితులు, శ్యామశాస్త్రి. ఇది దీక్షితార కృతి, సంస్కృతంలో ఉంటుంది. నమస్తే పరదేవతే అని. ఓకే, నమస్తే పరదేవతే శివయువతే కామాక్షి, నమస్తే పరదేవతే శివయువతే కామాక్షి, నమస్తే నమస్తే. సమస్త విశ్వోదయ స్థితిలయ మూల ప్రకృతే, సమస్త విశ్వోదయ స్థితిలయ మూల ప్రకృతే, సాధుజన చిత్త వృత్తే సంగీత శాస్త్రయుక్తే, సాధుజన చిత్త వృత్తే సంగీత శాస్త్రయుక్తే, విమల గురు గుహోత్పత్తే వినోదకర సంపత్తే, సమస్త దేవరంజిత సచ్చిదానందమూర్తే, నమస్తే పరదేవతే శివయువతే కామాక్షి, నమస్తే నమస్తే. అద్భుతంగా పాడారు గురువుగారు, నిజంగా కీర్తన. అర్థం ఏంటి గురువుగారు దీనికి? నమస్తే పరదేవతే, ఓ పరదేవత నీకు నమస్కారము. నమస్తే అంటే తే నమః, నేను నీకు నమస్కరించుచున్నాను, లేదా ఐ ఆమ్ సల్యూటింగ్ యూ. ఓకే, నేను ఓ పరదేవత నీకు నమస్కారములు. శివ యువతే, యు ఆర్ ది లేడీ ఆఫ్ శివ, యు ఆర్ ది వైఫ్ ఆఫ్ శివ. శివ యువతి అంటే శివుడి యొక్క భార్య, శివాస్ గర్ల్ అనుకోండి. శివ యువతి ఆయన యొక్క భార్య. కామాక్షి, కామాక్షి అమ్మవారు. తర్వాత సమస్త విశ్వోదయ స్థితిలయ మూల ప్రకృతే, సమస్త విశ్వానికి ఉదయానికి సృష్టి స్థితి అన్నిటికి కూడా ఈవిడ మూలాధారం. అమ్మవారే మూలాధారం, శక్తి మూలాధారం కదా. ఆవిడ యొక్క ఏమంటారు శక్తిని గురించి చెప్తూ కీర్తన. సాధు జన చిత్త వృత్తే, సాధువు సాధువులు ఉంటారు కదా, సాధువులు అంటే బాగా సున్నితంగా ఉండేవారు, ఎప్పుడు మంచి మాటలు మాట్లాడేవారు సాధువులు. అలాంటి వాళ్ళ హృదయాలలో నువ్వు వాళ్ళ మనసులో ఉంటావు.
ఓకే. సంగీత శాస్త్రయుక్తే. నీకేమి ఇష్టము? సంగీతము శాస్త్రములతో కలిసిన దానివి. శాస్త్రం అంటే విద్య, ఎడ్యుకేషన్ కాదు, విద్య, జ్ఞానం. ఓకే. సంగీతము శాస్త్రంతో కలిసిన దానివి. విమల గురుగుహోత్పత్తి. గురుగుహ అనేటువంటిది దీక్షితుడి యొక్క పెన్ నేమ్. గురుగుహ ఇస్ ఎ పెన్ నేమ్, అతని యొక్క కలం పేరు. విమల గురుగుహోత్పత్తి, నా యొక్క శుద్ధమైన మనసు నుంచి నువ్వు బయటకు వచ్చిన దానివి అనుకోవచ్చు. తర్వాత వినోదకర సంపత్తి, ఆనందాన్ని ఇవ్వడంలో, సంపదను ఇవ్వడంలో నీవే గొప్పదానివి అని చెప్పుకోవచ్చు. నిజంగా ఎంత అర్థము ఆంతర్యము ఉంది గురుగారు. అన్ని వాళ్ళందరూ భక్తులే కదండి. మొత్తం మన సంగీత శాస్త్రం అంతా కూడా భక్తే. కర్ణాటక సంగీతము మొత్తం దేవీ దేవతల స్వరూపం గురించి ఉంటుంది. ఇది అదే కీర్తన. నిజంగా చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు అమ్మవారి గురించి. ప్లస్ మంచి కీర్తన కూడా మా అందరి కోసం పాడి వినిపించారు. కృతజ్ఞతలు గురుగారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః.